హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయో ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాల్లో కమర్షియల్, సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లు, ఇండిపెండెంట్ హౌస్లు, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్, లో ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్స్ అన్నీ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన, మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూపించేది గొల్లపూడిలో ఇండిపెండెంట్ హౌస్ అండి. విజయవాడ దగ్గర గొల్లపూడిలోని ఇండిపెండెంట్ హౌస్ అండి. చాలా బాగుంటుందండి. ఇది 231 గజాల్లో కట్టారండి. 231 గజాలండి. ఈస్ట్ ఫేస్ అండి. చాలా లగ్జరీగా కట్టారండి. దగ్గరుండి కట్టించుకున్నారండి. దీన్ని అమ్మకానికి వచ్చిందండి. ఇది 2,75,00,000 చెప్తున్నారు. అన్నీ టేక్ కబోర్డ్స్ అండి. చూస్తూ ఉన్నారు కదా, చాలా 2 BHK. అది దాని 3 BHK చేయొచ్చు, కానీ మామూలుగా 2 BHK అయితే బాగుంటుందని కట్టారు. గ్రౌండ్ ఫస్ట్, సెకండ్ 2 BHK అండి. పైన మాత్రం పెంట్ హౌస్ ఉందండి. చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ కొనటం వల్ల నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను. సేమ్ అన్నీ ఇలానే ఉంటాయండి. హాలు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా బాగుంటుందండి. 231 గజాల్లో కట్టారండి. ఈస్ట్ ఫేసు వన్ సెంటర్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ అండి. చాలా స్పేసియస్గా ఉంటుందండి. విశాలంగా ఉంటాయండి. మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్ అన్నీ. ఇది వాష్రూమ్ అండి. చాలా బాగుంటుందండి. ఎవరైతే ప్రశాంతమైన వాతావరణం, ఇండిపెండెంట్గా కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. చాలా బెస్ట్ క్వాలిటీ అండి. కన్స్ట్రక్షన్ అండి. నియర్ బై కూడా చాలా చాలా నియర్ బై ఉంటుందండి. వన్ సెంటర్కి వాకబుల్ డిస్టెన్స్ 4 అడుగులు వేస్తే వన్ సెంటర్ అండి. అందువల్ల ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తున్నామండి. ఇది దేవుడి గదండి. కిచెన్ పక్కనే ఉంటుందండి. ఇది దేవుడి గదండి. చూసారా ఎంత విశాలంగా ఉందో? దేవుడి గదండి. 2,75,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు 2008లో కట్టారండి. ఇది ఫస్ట్ ఫ్లోరు. సెకండ్, థర్డ్ ఏమో తర్వాత కట్టారండి. చాలా బాగుంటుందండి రిచ్గా. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్లో అన్ని కబోర్డ్స్ అన్నీ చేసండి అండి. నెంబర్ 1గా చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయండి. చూస్తే కొనాలనిపిస్తుందండి, అంత బాగుంటుందండి ఇల్లు. ఇది వాష్ ఏరియా అండి. అటుపక్కకు కిచెన్లో నుంచి బయటికి వెళ్ళి ఇంటి చుట్టూ తిరగొచ్చండి. పల్లెటూరులో కట్టినట్టు కట్టేస్తారు. వాస్తు నెంబర్ 1 వాస్తు అండి. ఇది దక్షిణ వైపు అండి. ఇది కిచెన్లో నుంచి బయటకు వెళ్తామండి. ఇది ఇంటి చుట్టూ దక్షిణ వైపు అండి. మళ్ళీ ఉత్తరం వైపు ఎక్కువ ఉంటుందండి. దక్షిణ వైపు కంటే ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ ఉంటుందండి. వాస్తు కోసం అది వాటి వదిలారు. ఇది చూసారు కదా, దక్షిణ వైపు గొందండి. ఇది ఇంకా తూర్పు వైపు కూడా చాలా పెద్ద గొంతు ఉంటుంది. అందువల్ల చాలా వాస్తుగా ఈస్ట్ ఫేసు. ఎవరైతే ఈస్ట్ ఫేసు వాస్తు ప్రకారం కావాలనుకుంటారో, కొనుక్కున్నా కూడా మనశ్శాంతి కావాలనుకుంటారో హాయిగా నిద్రపోవచ్చండి. అంత బాగుంటుందండి. కిచెన్లో నుంచి బయటకు వచ్చామండి. ఇది హాలు, టీవీ స్టాండ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం సార్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది ఎవరైతే వన్ సెంటర్కి దగ్గరగా కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బ్యాంక్ లోన్ వస్తుందండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎంతైనా తీసుకోవచ్చండి. ఈ ఇంటిని పెట్టి అంత బాగుంటుందో అంత ఇస్తారండి బ్యాంక్ వాళ్ళు. స్థలం ఖరీదే ఉందండి. ఇక్కడ గజం 75,000, 231 గజాలు.